గోవింద గోవింద. ఇప్పుడు మనం తిరుమల గురించి మొత్తం తెలుసుకుందామండి. అంటే మనం తిరుమల వెళ్ళినప్పుడు ఓన్లీ వెంకటేశ్వర స్వామిని, వరాహస్వామిని దర్శనం చేసుకుంటాం. కానీ ఇది కాకుండా మనకు తిరుమలలో చాలా చారిత్రకమైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి కొండ మీదనే. నేను చెప్తాను ఒక్కొక్కటి మీకు మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ వీడియోలో కన్వే చేస్తాను. ఇంకా వెళ్తే తిరుమల నుంచి మనకు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో శిలాతోరణం ఉంటుంది. ఈ తిరుమలకి తోరణం అంట. దీన్ని మిస్ అవ్వకండి. ఇక్కడ మనకు స్వామివారి ఒక 10 అవతారాలు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటారు. ఫస్ట్ నుంచి మొత్తం 10 అవతారాలు మనం చూడొచ్చు శిలాతోరణం గార్డెన్లో. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు జస్ట్ పక్కనే మనకు చక్రతీర్థం అనేది ఉంటుందండి. ఈ చక్రతీర్థం దగ్గర ఏంటంటే మనకి శివుని టెంపుల్ ఉంటుంది. కాకపోతే ఇది ఎవ్రీడే వెళ్ళొచ్చు మనం. శిలాతోరణం పక్కనే ఉంటుంది అన్నమాట. జస్ట్ ఆ గార్డెన్లో నుంచి పోతే ఒక సైడ్కి ఉంటుంది. ఇంకా ఇక్కడ గార్డెన్ కూడా ఉంటుంది. అడవి జంతువులు కూడా కొన్ని ఉంటాయన్నమాట, లైక్ జూ లాగా. ఇదే చూడొచ్చు మీరు చక్రతీర్థము. ఈ చక్రతీర్థం ఏంటంటే చాలా పవిత్రమైన ప్లేస్ అంటండి. ఇక్కడ మన శివాలయము. ఇంకోటి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అభిషేకం జరుగుతుందంట శివునికి. అంటే లైక్ ఇక్కడికి ప్రసాదం కూడా తిరుమల కొండలో నుంచి వస్తుందంట. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి అక్కడ బోర్డు ఉందన్నమాట, చూడొచ్చు. ఈ తీర్థం చాలా పుణ్యమైనదంట. చాలా హిడెన్ తీర్థాలు ఉన్నాయి కదా, ఇది కూడా ఒకటి అనమాట చక్రతీర్థం. దీన్ని కూడా మిస్ అవ్వకండి. ఇంకోటి చెప్తాను, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ ఏంటంటే అత్రేయ స్వామి వారి సమాధి ఉంటుంది అన్నమాట. ఈయన వెంకటేశ్వర స్వామితో పాచికల అన్నాడు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆయన సమాధి ఉంటుంది అక్కడ. మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయినాక ఇక్కడ జపాలి అనమాట. జపాలిలో మనకు స్వయంగా వెలిసిన వినాయకుడు ఉంటాడు అనమాట. ఈయన క్షేత్రపాలకుడు జపాలికి. ఇంకా జపాలి వచ్చేసి చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇది మనకు త్రేతాయుగం నుంచి ఉంది. ఇక్కడ మనకు జపాలి అని చెప్పేసి ఒక మహర్షి తపస్సు చేశాడన్నమాట హనుమాన్ కోసం. ఆయన పేరు మీద మనకు జపాలి అనే పేరు వచ్చిందన్నమాట. ఇంకా ఏంటంటే రాముల వారు ఇక్కడ అజ్ఞానవాసంలో 14 సంవత్సరాలు వెళ్తారు కదా, అప్పుడు ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ ఒక బుగ్గ కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆ నీళ్ళే వాడుతున్నారంట. అది ఎప్పటికీ ఎండిపోదంట బుగ్గ కూడా. అలా మనకు జపాలి కూడా చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట. ఇది కూడా మిస్ అవ్వకండి. మళ్ళీ మనకు జపాలి అయిపోతానే పక్కనే ఆకాశగంగ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి జపాలికి వెళ్ళే రూట్ అనమాట. బై వాక్ వెళ్ళాలి. ఇంకొచ్చేసి ఆకాశగంగ అనమాట. ఇక్కడ ఏంటంటే అంజనాదేవి, బాల ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట. ఈ ఆకాశగంగ నుంచే ప్రజెంట్ మనకు స్వామివారికి అభిషేకం నీళ్ళు తీసుకొని వస్తారు డైలీ. మనం చివరన సుప్రభాతం వెళ్ళినట్టు చూడొచ్చు అనమాట. అంగప్రదక్షిణ కానీ వాళ్ళు కానీ ఈ వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారనమాట టెంపుల్లో. మళ్ళీ ఇది వచ్చేసి పాప వినాశనం అనమాట. పాప వినాశనం పూర్వంలో ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారు స్వామివారికి అభిషేకం చేయడానికి. ఇది చాలా దూరంగా ఉంటుందని చెప్పేసి దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. నేను మొత్తం మనకి చిన్న వీడియో తీసి పెట్టాను షార్ట్స్లలో. మీరు వెళ్ళి చూడండి నా ఛానల్లో, మీకు మొత్తం అర్థమవుతుంది ఈ స్టోరీస్ పాప వినాశనం వచ్చి. ఇంకా వచ్చేసి శ్రీవారి పాదాలు కూడా అనమాట. ఇవన్నీ కొండ మీద ఉన్నాయన్నమాట. ఈ ప్లేసులన్నీ చాలా అద్భుతమైన ప్లేస్, చాలా చరిత్ర ఉండే ప్లేస్. మీరు ఖచ్చితంగా తిరుమల కొండకి వెళ్ళినప్పుడు చూడండి, ఓకేనా? ఖచ్చితంగా దర్శించుకొని ఇవ్వండి. ఇవన్నీ ఎవరన్నా వెళ్ళింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో తెలపండి. మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం అందరం తిరుమలకి వెళ్ళినప్పుడు చూడాలి. తిరుమలకి వెళ్ళినప్పుడు మీరు ఆర్డీపీ లాగా చేయకండి, రూము, దర్శనం, ప్రసాదం అని చెప్పేసి. ఖచ్చితంగా ఇవన్నీ దర్శించుకోవడానికి టైం పెట్టుకొని ఖచ్చితంగా రాండి. వచ్చేసి అక్కడ దర్శనం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క లెవెల్ అనమాట. సో మిస్ అవ్వకండి. ఇది మొగాల పర్వతం. మనం బై వాక్ వెళ్ళేటప్పుడు చూడొచ్చు. గోవింద గోవింద. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, ఫాలో, సబ్స్క్రైబ్.